మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కొంత మంచి రిచ్ పీపుల్లా కనిపిస్తుంది. మరి ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ వచ్చిన మనోజ్ దొంగగా ఎందుకు మారాడు? సిగరెట్టు, బియరు, గంజాయి, మారిపోయినా నేను. అంటే స్నాచింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న విక్టిమ్ మహిళ ఉంటుంది కదా, ఆమె ఏడుస్తుంది, బాధపడుతుంది అన్న ఫీలింగ్ ఉండదు నీకు? ఉంటాయి అప్పుడు. మరి ఎందుకు చేస్తుంది? ఎందుకు చేసుకున్నది నాకు అంటే నీ స్నాచింగ్లో ఎవరైనా పైనకు ఏడుస్తున్నప్పుడు నీకు కొంచెం కూడా హర్ట్ అవ్వదా? అయింది అని కట్ అయిపోయినాయి కదా ఇక్కడ. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్తాను? కొంతమంది లేడీస్ ఏం చేస్తాయి, అలా మెల్లగా చూస్తాను నేను. వాళ్ళు నిన్ను చూసి లెగిస్తే నువ్వు కొడతావా, బెదిరిస్తావా? మనోజ్ సోని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దొంగతనం చేయడం, ఎదురు పడితే కొట్టుతున్నాడు కూడా, కొట్టేవాడని కూడా ఉన్నారు ఇక్కడ. ఎక్కువ ఇంటరాక్షన్ చార్మినార్లో ఎవరు చేసేవారు? మల్కాజ్గిరి సీసెస్లో చేసిండు నాకు 2 days. అది ఇంట్రాక్షన్ తోబా చేసుకున్నా సార్ నేను. ఈ ప్యాంట్ ఇప్పి, షర్ట్ ఇప్పి, ఇది కిటికీ ఉంటాయి కదా, ఆయనకి కట్టి నీ లవ్ వ్యవహారానికి వస్తే, ఆ అమ్మాయిని ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఆమెకు 20,000 క్యాష్ ఇచ్చావు. ఆ అమ్మాయికి నేను నల్గొండ డిస్ట్రిక్ట్ తీసుకుపోయినా, మెలాడ్. మరి ఈ రెండో భార్య ఎందుకు వచ్చింది? ఈ 2 భార్య అంటే సార్ నాకు ఇక్కడ రెండో భార్య సూసైడ్ కారణం ఏంటి? పోలీసు వాళ్ళు తోడి. పోలీసులు ఏం చేశారు? పోలీసు వాళ్ళు అది టార్చర్ చేస్తున్నా కదా సార్, మెట్పల్లి పిఎస్ వాళ్ళు. కానీ 100 దొంగతనాలు చేసిన మనోజ్ సోని మరి మంచిగా ఎందుకు మారాడు? 2016లో చంచల్గూడ జైల్లో ప్రోగ్రామ్ అయింది. నువ్వు మారాలని మీ నాన్న నీకు చెప్పుతో కొట్టారని చెప్పాను సార్. కానీ నువ్వు మారిన తర్వాత నీ మార్పు చూడడానికి మీ అమ్మ నాన్న లేకపోవడమే ఖుషి అవుతుంది, కానీ వెళ్ళేవు వాళ్ళు ఇప్పుడు. ఇప్పుడు సడన్గా పెట్రోల్ పంప్లో పనిచేస్తున్నప్పుడు సడన్గా అది దేవుడు మీ అమ్మగారికి మీ నాన్నగారికి నీ దగ్గర పంపిస్తే ఏం చేస్తాను? మన దగ్గర ఉంటా నేను. ఫైనల్గా చెప్పు మనోజ్, నువ్వు 100 దొంగతనాలు చేసావు, ప్రతి మనిషి కూడా మారాలని, నువ్వు ఇకపై డీజీ గారు ఆర్మీస్ అన్నారు పెట్రోల్ పంపులో పనిచేస్తున్న కొత్త జీవితాన్ని ప్రారంభించారు, మరొకసారి దొంగతనం చెయ్యను అని గ్యారెంటీగా చెప్తాను. చేయరు సార్, ప్రామిస్. ఇంకోసారి దొంగతనం చెయ్యి. ప్రామిస్. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. ఒక వ్యక్తి నేరం చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అతను శనికావిషయంలో చేయొచ్చు, లేదా చెడు స్నేహంతో చేయొచ్చు, లేదా పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు, ఆర్థిక కష్టాలు అవ్వచ్చు. అంటే కావాలని మాత్రం ఎవరు నేరస్తులుగా మారడానికి ప్రయత్నించారు. ఈ 4 కారణాలతో ఒక్కొక్క వ్యక్తి మారుతుంటారు. అయితే ఈ వారం మన గెస్ట్ మనోజ్ సోని. అతను పోలీస్ రికార్డులో దాదాపు 100కు పైగా దొంగతనాలు చేశాడు. అతను 100కు పైగా దొంగతనాలు ఎందుకు చేయాల్సి వస్తుంది, అసలు దొంగగా ఎందుకు మారాడు అనే విషయాన్ని మనోజ్ నడికి తెలుసుకుందాం. మనోజ్ నమస్తే. నమస్తే. మనోజ్, పోలీస్ రికార్డులో నువ్వు 4th క్లాస్ దగ్గర నుంచే దొంగతనాలు చేసావని, దాదాపు 100కు పైగా దొంగతనాలు చేసావని, ఎక్కువగా ఓల్డ్ సిటీలో దొంగతనాలు చేసావని, రాత్రి అయితే
తాళం వేసిన ఇంటితో పాటు ఇంట్లో ఎవరున్నా నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళని బెదిరించి దొంగతనం చేస్తున్నావని నీ రికార్డ్స్ చెప్తున్నాయి. అయితే అసలు నువ్వు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కొంచెం మంచి రిచ్ పీపుల్లా కనిపిస్తుంది. మరి ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ వచ్చిన మనోజ్ దొంగగా ఎందుకు మారాడు? దొంగగా మారడానికి గల కారణాలు ఏంటి చెప్పే ముందు ఒకసారి మీ అమ్మగారి గురించి, మీ నాన్నగారి గురించి, మీ స్టేటస్ గురించి. అంటే నేను పుట్టిన పెరిగిన ఇక్కడ హైదరాబాద్లో. పుట్టినప్పుడు రాజస్థాన్లో తీసుకుపోయిన నాకు కొంచెం ఆడ 5-6 సంవత్సరం అయితే అలా స్కూల్ వేసాను. నాకు ఆడ స్కూల్ చదివిన అక్కడ మళ్ళా హైదరాబాద్కి తీసుకొచ్చాను. నాకు హైదరాబాద్కి తీసుకొస్తే మళ్ళా మంచిగా ఉన్నాను నేను. ఎప్పటికి ఎంటలా చదువుతున్నాను నేను. యాక్సిడెంట్ అయింది అప్పుడు గుర్తు చేసుకుంటున్నాను నేను. ఆ ఆలోచన వస్తలే, నా గుర్తు వస్తలే ఎట్లా రాయనా నా పేరు. యాక్సిడెంట్ ఎలాగైంది? అది చేతతోడి. అంటే అప్పటి నుంచి నాకు యాక్సిడెంట్ అప్పటి నుంచి నా దోస్తాన్లలో అక్కడ తిరగానా, గ్రౌండ్లో పోవన్నా, తాగానా, సిగరెట్టు, బియరు, గంజాయి, అది గ్రౌండ్లో దోస్తాన్లలో అట్లా మారిపోయినా నేను. మన ఇంటలా పోతలే నేను. వారంకి ఒకసారి, 2 వారంకి ఒకసారి పోతాను ఇంటికి. మరి మీ అమ్మ నాన్న అడగలేదా? ఎందుకు అడిగిన నాకు ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నాను అంటే ఇట్లా నాన్న దగ్గర, అత్తమ్మ దగ్గర కడకడ పోతాను. ఆడ ఇంటి దగ్గర పోయి అడిగితే ఇలా రాలే అంటున్నాను. మళ్ళీ ఇట్లా మొత్తం నా దోస్తు ముస్లిం, తెలుగు వాళ్ళు ఎవరు లేవు, మొత్తం ముస్లిం. అలా ఇట్లా 95 నుంచి ఫస్ట్ స్నాచింగ్ చేసాను. వాళ్ళు నాకు చెప్పాను ఇట్లా చేయనామని. వాళ్ళు అందరిలో 5 దోస్తుల్లో ఒక దొంగ. ఇట్లా కాదు ఇట్లా చేయనా, సైకిల్ తీసుకోనా, పొద్దున 6 గంటకి పోవానా, ఓరు గుడికి పోతే ఇప్పుడు చైన్ తీసుకోవానా, గుంజుగానా. ఫస్ట్ నా సన్యాలం పిఎస్. అప్పటి నుంచి ఆ కేసులో స్నాచింగ్లో జైలుకి పోయినంటే అప్పుడు 2 సంవత్సరం నాకు శిక్ష పడింది. అంటే ఫస్ట్ స్నాచింగ్ నువ్వు డ్రైవింగ్లో ఉన్నావా, వెనక్కి కూర్చున్నావా? నేను సైకిల్లా, మోటార్ సైకిల్ కాదు, సైకిల్ స్నాచింగ్. సైకిల్ అట్లెస్ సైకిల్ ఆతోడి చేసిన, బండిలో చేయలే. ఇప్పుడు నువ్వు తొక్కుతున్నావా, వెనక్కి కూర్చున్నావా? నేను ఒక్కనే, నా ఇంబడ వాళ్ళు లేవు. అట్లా ఒక దోస్త్ చూపించిన అట్లా చేయనామని నాకు. వాడికి వచ్చిన నాతోటి జైలుకి ఆమ్సెట్లో పంపించిన వానికి. వాళ్ళు ఏమో కత్తి పెట్టుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు కొడుకు, మన బాదుపుర పిఎస్ని వాళ్ళ కొడుకు. అంటే ఆ కేసులో పోయిన 3 సార్లు 4 సార్లు పోయినా నేను. ఒక్కో పిఎస్ నేసి 4 సార్లు పోయినా ఒక్కో నెలలో. అంటే ఫస్ట్ దొంగతనం సైకిల్ మీద స్నాచింగ్ చేస్తావు. స్నాచింగ్ చైన్ దొరికిందా? దొరికింది. ఏం చేసావు దాన్ని? అది మనం హాస్టల్లో ఉంటాయి కదా, ఆ దుకాణంలో పోయి నా నాన్న పేరు చెప్పి అమ్మిసిన నేను. ఏం చేసావు డబ్బులతో? ఖర్చు దోస్తానల్లో. అంటే ప్రతి గుల్లారో చామిన నా డాడీకి తెలుసు దుకాణం, అందరు గుర్తుపడతారు అక్కడ. ఫలానా సీతారాం సోనీ కొడుకు అని. ఎందుకంటే మొత్తం చుట్టాలు అక్కడ నేను. అది మళ్ళీ ఆ కేసులో శిక్ష పడింది నాకు. మారిపోయినా నేను. అక్కడనేసే మారిపోతే నాకు ఉసన్యానం పిఎస్, నా ఏరియా పిఎస్ నాకు గుద్దలందం చేస్తున్నాను. నువ్వు స్నాచింగ్ చేసిను చేయలేదు సార్. నేను 4 సార్లు పోయిను, మారిపోయినా నేను. అక్కడనేసే నాకు కోరుతున్నా ఎక్కువ, నీ ఫింగర్ ప్రింట్ దొరికింది, ఇది దొరికింది. నువ్వు నాకు సైకిల్ మీద కంపించాను అక్కడ. అంటే కంపించిన అంటే నేను వాకింగ్లో పోయినా పొద్దున. అక్కడనేసి మారిపోతే మళ్ళీ ఎస్బీ నైట్ 95లో. అక్కడనేసి 95లో ఎస్బీ నైట్ చేస్తే 2 చేస్తున్నా. అప్పుడు నైట్లో పోవన్నా, గల్లీలో ఎవరున్నా లేవు. పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్ కాలనీ. ఒక గంటలా పోతే కిలో, ½ కిలో బంగారం, డబ్బు, క్యాషు, అది అన్నీ ఖరీదు దోస్తానల్లా. ఇంటర్లో ఏమి ఇవ్వలే నేను. మళ్ళీ ఇట్లా మా నైట్ హెచ్పి ఏ విధంగా చేస్తావు? రెక్కి చేస్తావా లేదా డైరెక్ట్ అటాక్ చేస్తావు? డైరెక్ట్ కాదు, ఇట్లా వెళ్ళిపోతావు చూసి తిరిగి. అంటే డైరెక్ట్ అట్లా బిల్డింగ్ చూడాను నేను. రాత్రి 10 అయింది అంటే వెళ్ళిపోతాను నేను. అంటే డోర్ లాక్ ఉండాలా లేదా లాక్ లేకపోతే పర్వాలేదు? లాక్ ఉంటే పర్వాలేదు, ఉండతే పర్వాలేదు. అది కటింగ్ పిల్లర్ ఉంటాయి కదా, అంతోటి చేస్తాను నేను. లాక్ లేకపోతే? లాక్ లేకపోతే ఇది మన ఇది డోర్ ఉంటాయి, ఇది ముంగడ కిటికీ ఉంటాయి. ఇది కంపిస్తున్నా మీరు సన్ని అందులో చేస్తాం. లోపల నుంచి గోడ తీస్తాను నేను. మెల్లగా తీసి లోపల వెళ్ళిపోతాం అంతే.
ఇక్కడ చేయగలవా ఇప్పుడు? అంత అంత ఇది గ్యాప్ పోవు. ఈ దగ్గరికి ఉన్నాను కిటికీ, ఆహా, ఇది ఉంది కదా ఆ, ఈ డోరు, ఈ కిటికీ దగ్గర ఉంటే వెళ్ళిపోతాయి. ఓకే. అంటే అది నాకు ఎక్కువ చేసిన నేను ఉమ్, ఏం లేవు. అలా చేస్తే ఇట్లా జైలుకి పోవానా పోవానా లాస్ట్లో నా 2 భార్య ఉన్నాయి నాకు. ఒక పెద్ద భార్య, ఒక చిన్న భార్య. చిన్న భార్య అంటే కాల్చుకుని వేసుకుని చచ్చిపోయాను. ఎందుకు? అది కారణం ఏముంటే మేడ్పల్లి పిఎస్ఆర్లు చాలా తను చేసిన నాకు. నువ్వు దొంగతనం చేసిను, నీ ఇంత ఏరియాలో బంగారం పోయింది, 3 సార్లు తీసుకుపోయినా, 3 సార్లు కొట్టిను, మొన్న 3 సార్లు నాకు కాంప్రమైజ్లో పంపించాను. ఆ పోలీసు వాళ్ళు తోడి నా భార్య చచ్చిపోయాను. ఏం చేయడం వల్ల లాస్ట్లో 2014లో మన 15లో చిక్కపల్లి పిఎస్ నుంచి పోయినా నేను. నువ్వు 2002 నుంచి దొంగతనాలు ఉన్నాయి నీవి. అవును. స్నాచింగ్లు చేసుకుంటూ బయటకు వచ్చావు. మరి స్నాచింగ్లు చేయకుండా నైట్ ఏజీపీకి ఎందుకు చేసుకొస్తావు? ఇది మారిపోయినాను, స్నాచింగ్ మార్చిను నేను. ఎస్బీ నైట్ చేసిన మళ్ళీ. ఎందుకు? ఇలా శిక్ష పడింది నాకు 2 సంవత్సరం. ఎందుకంటే చైన్ గుంజనీకి పోతే ఇది కట్ అయిపోయింది మనకి అమ్మాయికి. అంటే పబ్లిక్ నాకు పట్టుకును కొట్టలే, ఏం కొట్టలే. అప్పుడు నా చేతిలో బ్లేడ్ ఉన్నాయి బెదర్నికి. అప్పుడు రోడ్ రాలే నా దగ్గర. పిలిచి పోలీసు వాళ్ళకి అండర్ చేసిన నాకు. అప్పటి నుంచి స్నాచింగ్ ఇచ్చేసినే నేను. అంటే స్నాచింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న విక్టిమ్ మహిళ ఉంటుంది కదా, మెల్ల ఆమె ఏడుస్తుంది, బాధపడుతుంది అన్న ఫీలింగ్ ఉండదు నీకు? ఉంటాయి అప్పుడు. మరి ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేసుకుని అది నా మనసులో అది అయితే ఎందుకు చైన్ గుంజిను, అమ్మాయి మళ్ళీ ఏడుస్తే మన భార్య మన అమ్మ నాయన ఎట్లా కష్టంతో చేసిను, అది ఎందుకు గుంజిను అది ఆలోచించుకుంటాను నేను. కానీ ఇది మధ్యలో మొత్తం దోశ వస్తే మారిపోతాను నేను, అయిపోనిమని. అంటే నీ స్నాచింగ్లో ఎవరైనా పైన ఏడుస్తున్నప్పుడు నీకు కొంచెం కూడా హర్ట్ అవ్వదా? అయింది అని కట్ అయిపోయినాయి కదా ఇక్కడ. ఆ కేసులో నాకు 2 సంవత్సరం పడింది శిక్ష. అది కోసం నేను అది మారిపోయినా అక్కడి నుంచి. వద్దు ఈ స్నాచింగ్. మళ్ళీ నా ఇంటి ప్రాబ్లం వచ్చింది కొంచెం. అమ్మ నాయన అది చేతిలో డబ్బులు లేవు. పెద్ద ఇల్లు ఉంది నాకు, పెద్ద ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నా ఫాదర్కి అన్న తమ్ముడు ఇట్లా డిస్ప్యూట్ వచ్చింది. అంటే నా కొంచెం ఫ్యామిలీతోటి చేసాను నేను, ఫ్యామిలీ కోసం చేసినా కానీ నేను మమ్మీకి డాడీకి ఇచ్చిను. మళ్ళీ ఇప్పించాను నేను డబ్బు బంగారం. మళ్ళా నాయన అమ్మతోటి దూరం అయిపోయినాను నేను 94లో. అప్పటి నుంచి నా ఫ్యామిలీతో ఎవరి దగ్గర పోతలే నేను. ఎందుకంటే నా అందరికీ భయం నాకు. ఇవి రావద్దు మన ఇంటికి. ఇవి ఇంటికి వస్తే మన పోలీసు వాళ్ళు వస్తే మాకు ఇజ్జత్ పోతాయి, ఇది పోతాయి. మనకు మాడవాడి ఇడు ఎట్లా పుట్టినో ఏమో, ఎవరికి పుట్టినో, ఇడు ఎందుకు చేస్తున్నో దొంగతనం, అది అప్పుడు ఆలోచించలే నేను. పోనీ మనీ ఇట్లా పోతూనో వస్తూనే ఉంటూ నేను ఇంటికి నా డాడీ ఒకసారి చెప్పలు తీసుకుని కొట్టిను, నువ్వు ఇంటికి రావుదురా మాట్లాడే. సరే అప్పటి నుంచి నేను మళ్ళా 2002లో అండ్ ఒకసారి ఇంటికి పోయినా. అంటే 2 సంవత్సరం శిక్ష చాలా కోసిను నేను ఈ చంచల్గూడ జైల్లో, ఎస్బీ నైట్ 380లో. ముని మళ్ళా రాణిస్తలే ఇంటికి. మళ్ళీ 2-3 మహేశ్వరి థియేటర్ దగ్గర బిలాగర్ దొరికిన నాకు, టికెట్ బిలాగర్. వాయింటాలో ఉంటాను నేను. అప్పుడు చాలా దొంగతనం చేసాను. కిలో ½ కిలో బంగారం, లక్షలు రూపాయలు చేసాను నేను. కానీ అది సంపాదిస్తలే నేను. అప్పటికి నాకు 2012కి కొంచెం గుర్తు వచ్చింది నాకు. అదే దొంగతనం ఎందుకు మని ఒక అమ్మాయికి చూసి పెళ్లి చేసుకోనా మనం, ఒక అమ్మాయికి పట్టుకున్నాను నేను. అంటే అమ్మర్పేటలో ఎట్లా పోతూనో వస్తూనో ఆ గల్లీ ఒక అమ్మాయి కనిపించింది నాకు. అమ్మాయి బాగా ఉన్నాయి, పెళ్ళి చేసుకోనా. ఆ అమ్మాయికి పెళ్ళి చేసుకున్నాను నేను. అమ్మాయి నువ్వు దొంగ అని తెలుసా? చెప్పేసి నేను అన్నీ. చూడు నేను ఇట్లా ఉన్నా, ఒక టైంలో ఇట్లా ఉన్నా నేను. ఇప్పుడు ఒక 9 బండి దొంగతనం చేసిన నేను. ఆ 9 బండిలో నేను 3 బండి కాల్చి పడేసాను నేను ఇక్కడ మెహందీపట్నం షెట్లో.
మళ్ళీ పోతే జైలుకి పోతాను నేను. ఈ దగ్గర 20,000 పెడుతున్నాను నేను. ఒక టైంలో అగ్గర్ డబ్బు లేకపోతే ఇది ఖర్చు చెయ్యి. అక్కడి నుంచి మారిపోయినా నేను. మళ్ళీ పోలీసు వాళ్ళు తగ్గు చేస్తున్నాను. ఏం చేయను అప్పుడు నేను? అందరు చూస్తున్నావు, నాకు ప్రెస్ మీటింగ్ అయింది, అన్నీ అయిపోయింది నాకు. కానీ నువ్వు చేస్తున్నా అంటున్నావు నాకు. నేను చేస్తలే అప్పటికి. లాస్ట్ 2015లో చేసిన నేను ఒక దొంగతనం. అది అలా 5,000 దొరికింది, అంతే, ఏం లేవు. ఓకే, 1999 దొంగతనాలు చేస్తున్నావు అని చెప్పావు. 2002 తర్వాత నైట్ హెచ్పి అంటాం. ఒకసారి స్నాచింగ్ అనేది సైకిల్ మీద చేసుకొచ్చావు. అవును. నైట్ హెచ్పి నువ్వు ఒక్కడే చేసావా, ఇంకిద్దరు కలిపి? నేను ఒక్కనే. ఎక్కువ ఏ పొల్యూషన్ ఎక్కువ చేసావు? ఎక్కువ చార్మినార్, హుస్సేనియానం. ఎందుకు ఆ రెండు పొల్యూషన్ ఎందుకు ఎంచుకున్నావు? అది నా ఏరియా వస్తాయి. ఓల్డ్ సిటీ నా ఏరియా వస్తాయి, హుస్సేనియానం. ఆ ఏరియాలో చేసాను. అంటే ఆ ఏరియాలో నేను 95 నుంచి 99 లాస్ట్, అక్కడి నుంచి సిటీ, కోటి, హ్యాబిట్స్, మొజా మార్కెట్, చిరాగ్ గల్లీ, మన ఇక్కడ చాదర్ఘాట్, ఆ ఏరియాలో. ఆ మోడ్ ఆఫ్ ఆపరెంట్ రెండే, ఒకటి తాళం లాక్ బ్రేక్ కానీ లేదా విండోస్ నుంచి డోర్ ఓపెన్ చేయడం, అంతే. ఇంకా వేరే మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఏం లేవు. విండోస్ నుంచి లోపలికి వెళ్ళడం, గ్రిల్ ఓపెన్ చేయడం అవి లేదు. ఏం లేవు, అంతే. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్తాను? ఫస్ట్ అది అన్మారీ చూసుకుంటాను నేను. అన్మారీ చూసినడానికి లాక్ ఉంటాయి. కొంతమంది లేడీస్ ఏం చేస్తాయి, మెత్తం కింద పడుకుంటారు చేసుకొని. అలా మెల్లగా చూస్తాను నేను. నాలుగు లేవు. ఆ దూరకెళ్ళి అంటే నేను ఏం చూసా, ఒక నాకు ఖర్చీప్ ఉంటాయి జోబులో. ఆ ఖర్చీప్ తీసుకొని వేరగ్లోకి ఇట్లా పట్టి చే మీద కొడతాను నేను. ఆ చే మీద కొట్టినంటే ఇది లాక్ ఓపెన్ అయిపోతాయి. అల్మరా అది లాక్ ఓపెన్ అయిపోతే మళ్ళీ నా కమ్మర్లో కటింగ్ పిల్లర్ ఉంటాయి, స్క్రూ డ్రైవర్. ఆ లోపల చిన్న లాక్ ఉంటాయి కదా, అందులో స్క్రూ తీసేస్తాను నేను. ఇట్లా కొట్టినంటే అది గొల్లం వచ్చేస్తాయి, లోపల స్ప్రింగ్ ఉంటాయి. కథం అది తీసుకుంటా వెళ్ళిపోతాం. అది దొరకలే అనుకో, అందులో కొంతమంది డోర్ ఇంకా ప్యాంటు షర్టు పెడతాయి. అందులో దొరికిందంటే అది తీసుకు వెళ్ళిపోతా. అది దొరకలే అంటే ఇది సాల్. ఏం దొరకనంటే వేళ్ళ ఇల్లు చూస్తాను నేను, అంతే. కొంతమంది బట్టలు నువ్వు చెప్తున్న మెత్తల కింద తీసి పెడతారు, మరి కొంతమంది ఎక్కడ పెడుతుంటారు ఎక్కువ? కొంతమంది అది పైకి పెడతారు లేడీస్, లేకమంది అది చాయ్ డబ్బా, చక్కర్ ఆన్లా పెడతాయి కొంతమంది లేడీస్, అంతే. అంటే మొత్తం నువ్వు వెళ్ళగానే ఫస్ట్ అల్మారా చూస్తావు. అవును. అల్మారా తర్వాత ఇంకేటికి వెళ్తావు నెక్స్ట్? అన్మారీలో ఏం దొరికినంటే ప్యాంట్ షర్ట్లో తీసుకుని వెళ్ళిపోతాం. ఎన్ని ఉన్నాని, 1000 రూపాయలు ఉన్నాని, 10,000 ఉన్నాని, అంతే. కానీ ఎవరికి కొట్టా నేను, ఎవరు లేచిపోయినా అంటే పారిపోతా. ఒకవేళ వాళ్ళు నిన్ను చూసి లెగిస్తే నువ్వు కొడతావా, బెదిరిస్తావా? బెదిరిస్తా. ఎలా బెదిరిస్తావు? కళ్ళు తోడి వేయమని, అంతే. వాళ్ళ గట్టిగా అరుస్తారు కదా? అరుస్తాయి కానీ దొరక, నేను పారిపోతా. ఎంత బిల్డింగ్ ఉన్నని, 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్ పారిపోతా. పోతాయి, ఇది కాలు బొక్కపోతాయి కానీ దొరక నేను. పైప్ పట్టుకొని దిగుతావా లేదా జంప్ చేస్తావా? పైప్ పట్టి. కానీ చాలామంది ఇళ్ళల్లో అల్మారాలో కాకుండా వేరే దగ్గర కూడా డబ్బులు పెడతారు కదా, అప్పుడు ఏం చేస్తావు? అందులో దొరికిపోతే ఒక మంచిగా ఉంటాయి ఇవి, స్ప్రింగ్ది, అందులోవి చూస్తాను నేను. అందులో దొరికిపోతే వేరే చూసుకోవడం, అంతే. నువ్వు చేసిన 100 దొంగతనాల్లో ఎక్కువ సొత్తు అంటే ఎక్కువ గోల్డ్ క్యాష్ ఎక్కడ దొరికింది? ఎక్కువ క్యాష్ నాకు అంటే నా నాంపల్లి లీలఫర్ రెడీస్ ఉన్నాయి కదా, రెడీస్ నాంపల్లి లీలఫర్ హాస్పిటల్ ఆడ, మన ఇది రామ్కోట్, కోటి, ఈ చాదర్ఘాట్, చార్మినార్, అంతే. ఎక్కువ నీకు బాగా గుర్తుండిపోయింది ఏం చెప్పు? బాగా ఎంత నాంపల్లిలో దొరికినాయి నాకు కిలో గోల్డ్. లాస్ట్ 2005 అది గోల్డ్ క్యాష్ 90,000, డైమండ్స్ 20 lakhs 30 lakh డైమండ్స్ ఇచ్చేసిన నేను. నా దోస్త్ దగ్గర పెట్టిను. ఇట్లా మన గుల్బర్గా దర్గాకు పోయి వచ్చినంటే మొత్తం మా ఇంట్లో బంగారం ఏం లేవు. ఎందుకు? వాళ్ళు అమ్మేసిన అన్నీ, కానీ వాళ్ళు అమ్మేసిన వానికి తెలియదు ఇంట్లో డైమండ్ ఉన్నామని. అందులో 30 lakhs డైమండ్, బంగారం 20 lakhs, మొత్తం 50,000.
అప్పటి నుంచి నేను అది లాస్ట్ దొంగతనం చేసాను. అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న చేసుకుని అంతే. నువ్వు వెళ్ళిన దొంగతనాల్లో ఏవి దొరకకుండా ఉన్న ఇల్లు కూడా ఉన్నాయి? ఉన్నాయి, ఎన్ని ఉంటాయి? ఉంటాయి, ఒక 20-15 ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాను? మళ్ళీ నెక్స్ట్ టైం అంటే ఆ ఇంట్లో ఏమి లేదని నువ్వేమైనా తిరిగి డబ్బులు ఇస్తావు వాళ్ళకి? ఆరో గరీబ్ వాళ్ళు ఉంటాయి చూడు, గరీబ్ వాళ్ళు చిన్న ఇల్లు అది టీన్ది ఎవరు ఉంటే ఏదో పడిపోతా, వెళ్ళిపోతా నేను పడి 10,000 5,000 ఇలా పడిపోతా నేను. ఇట్లా కింద కాగితం కట్టి ఇట్లా పడేస్తాను నేను. కానీ ఎక్కువ అంటే బిఖారీకి గరీబ్ వాళ్ళకి చాలా చూసాను నేను, పెళ్ళి బి చేపించాను నేను. అంటే దొంగతనం చేసిన డబ్బుతో ఆ, బీహారీ వాళ్ళకి? బీహారీ వాళ్ళే కాదు, మా ఏరియాలో లాల్దరాజా ఎవరు బటానా ఉటానా అమ్ముతా కదా, చిన్న గరీబ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇద్దరికి పెళ్లి చేపించాను నేను. కానీ వాళ్ళు నాకు ఇప్పుడు చూస్తలే, వాళ్ళు పెద్ద అయిపోయినాయి ఇప్పుడు. షాప్ పెట్టుకున్నాను, కిరాణా స్టోర్. నువ్వు ఓర్రా అంటున్నా. నాకు 10,000 పెట్టిను ఒక అమ్మాయికి, 20 lakhs పెట్టిను. ఒక టైంతో 10 lakhs ఇట్లా కాల్చి పడేసాను నేను ఇంటలా. ఎందుకంటే అప్పుడు కానీ పోలీస్ రికార్డ్స్లో మనోజ్ సోని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దొంగతనం చేయడం, ఎదురు పడితే కొట్టుతున్నాడు కూడా, కొట్టేవాడని కూడా ఉన్నాయి రికార్డ్స్. నేను ఇప్పుడు మాత్రం ఊరికి కొట్టలేదు. ఈ డబ్బులు తీసుకొని గోవా బాంబే వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. ఎక్కడ చేసుకోలే, ఈ హైదరాబాద్ ఇడ్చి ఎక్కడ పోలే. ఇంకోసారి బెంగళూరు పోయి వచ్చాను అంతే. పోలీసు వాళ్ళు తను చేస్తున్నా అంటే బెంగళూరు పోయినా, ఎక్కడ ఏం పోలే. మమ్మీ డాడీతోటి పోయినా నేను, బనారస్, రాజస్థాన్, జైపూర్, కలకత్తా చిన్నప్పుడు పోయినా నేను. పోలీస్ రికార్డులో 100కి పైగా ఉన్నాయి. నువ్వు ఒరిజినల్గా చెప్పు, ఎన్ని దొంగతనాలు చేస్తుంటావు? అన్నీ 100 అంటే 100 లేవు, ఉంటాయి 17-19 ఉంటాయి అంతే. పెద్ద పెద్దవి. చిన్న చిన్నవి? చిన్న చిన్న 20-10 అంతే. ఫస్ట్ నువ్వు హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్లో ఎక్కువ దొంగతనం చేస్తావు. అవును. తర్వాత చార్మినార్ పిఎస్. చార్మినార్ పిఎస్లో ఎక్కువగా ఇక్కడ దొరికే దొంగతనం? చార్మినార్ పిఎస్ సన్యాలం ఎక్కువ దొరికింది. ఇంట్లో పిఎస్లో దొరికింది నేను. చార్మినార్ పిఎస్లో నాకు 2 ఉన్నాయి, ఒక స్నాచింగ్ ఉన్నాయి, 380 ఉన్నాయి. ఈ 2 పిఎస్లో 380 ఉన్నాయి. ఒక టైం దోస్తాన్లలో పోతే ఆమ్సెట్ల రివర్ వల్ల పంపించాను నాకు. రివర్ వల్ల అది ఉంటాయి కదా కార్తూస్, అది అంటే ఏం యూజ్ చేయలే నేను. అవి పెట్టుకున్నాను నా దగ్గర. ఎక్కడ నీకు ఎక్కడ దొరికింది? అది నా దోస్త్ దగ్గర ఉన్నాయి. అప్పుడు వాడిని ఖాజా బాబుద్దీన్ అని, వాడు పెద్ద ఇష్నాచారు వాడు. అంటే వాడు చిన్న పెద్ద తమ్ముడుని. వాడు ఏం చేసినావు, వరంగల్ దశ ఇక్కడ నీకు తీసుకొచ్చాను. మనకి ఎందుకు మని అంతోటి ఎక్కడ తిరగలే నేను. ఈ దగ్గర నుంచి వాడు నా దోస్త్ తీసుకున్నా, ఇర్ఫాన్ మని. వాడు దగ్గర పెట్టుకున్నట్టే నేను తీసుకున్నా, 2 పెట్టుకున్నాం. కానీ ఏం యూజ్ చేయలే, వానికి బెదిరలే నేను. మళ్ళీ ఇచ్చేసి నేను ఆ కేసులో ఒకసారి పోయినా నేను 2002లో అంతే. పోలీస్ స్టేషన్లకి నువ్వు డైరెక్ట్గా పోలీసులు పట్టుకున్నారా, లేదంటే పబ్లిక్ పట్టించి నీకు పోలీసుకి ఇచ్చారు? అంటే ఒకసారి పబ్లిక్ పట్టుకున్నా, నాకు మొత్తం గేరంచుకున్నా నాకు. అది స్నాచింగ్లా. తర్వాత 380లో? 380లో ఎవరు పట్టుకోలే ఇప్పుడు. నాకు పోలీసు వాళ్ళు వస్తే పట్టుకుపోతాను నాకు ఇంటర్లో. ఏం లేదు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నీకు ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది? అది చాలా ఖతర్నాక్ ఉంటాయి ఇంటరాక్షన్ సార్. చెప్పు. ఇది ప్యాంట్ ఇప్పానా, షర్ట్ ఇప్పానా, మళ్ళీ అది కాళ్ళు 2 చేతోడి ఇంకా పెట్టి రాకెట్ గుంజానా, అది చాలా డేంజర్ ఇంటరాగేషన్. అండ్ లాస్ట్ టైం నాకు ఇంటరాగేషన్ చూసి అప్పటి నుంచి తోబా చేసుకున్నాను నేను. ఈ దొంగతనం వద్దు, ఎందుకంటే మారిపోవానా ఇక్కడి నుంచి. ఇది చాలా డేంజర్ సార్. ఇది ఇంటరాగేషన్ చేస్తే ముసలికి వస్తే పనికి రావు కాళ్ళు, ముసళ్ళు అయిపోతే. ఇప్పటికి నాకు రాత్రి పండుకుంటే నాకు ఇట్లా తిరగనీకి వస్తలే. ఈ ఇంటరాగేషన్ చాలా డేంజర్ సార్. ఎక్కువ ఇంటరాగేషన్ చార్మినార్లో ఎవరు చేసేవారు? ఎక్కువ ఇంటరాగేషన్తో సార్ నాకు ఇప్పుడు మాత్రం ఎక్కడ ఏం చేయలే. కానీ మల్కాజ్గిరి సీసెస్లో చేసిండు నాకు 2 days. అది ఇంటరాగేషన్ తోబా చేసుకున్నా సార్ నేను. ఈ ప్యాంట్ ఇప్పి, షర్ట్ ఇప్పి, ఇది కిటికీ ఉంటాయి కదా, ఆయనకి కట్టి
కాలికి కట్టి మళ్ళీ ఇద్దరు ఎవరో ఇక్కడ మంచి పట్టుకొని ఈడ ఒక మంచి ఈడ ఒకటి మళ్ళీ అది ముసలు ఉంటాయి కదా ఇక్కడనేసి ఇక్కడ రోల్ తిప్పిన నాకు 2 days సార్. నువ్వు చేసినావు బంగారం ఈ దొంగతనం చేసినావు నువ్వు. సార్ చేయలేదు సార్. 2013లో జైలుకి పోయినా నేను. చాలా డేంజర్. ఎవరు మల్కాజ్గిరి ఎవరు చేశారు? మల్కాజ్గిరి సీరియస్లో సార్ నాకు పేరు తెలియదు ఎక్కువ, కానీ ఇంట్రాగేషన్ నాకు 2014లో అయింది సార్. మల్కాజ్గిరి అవును. 20 రోజు పెట్టుకున్నాను నాకు, కానీ ఏ దొంగతనం చేయలేదు సార్. ఎందుకు మరి వాళ్ళు పట్టుకెళ్ళారు? అది నువ్వు చేస్తున్నావు మళ్ళీ. మన జైలు నుంచి రిలీజ్గా 14 days అయింది నీకు. నువ్వు 14 daysలో ఏమేమి చేసినావు, ఎక్కడెక్కడ ఉన్నావు, ఇంటి దగ్గర ఉన్నావు, గణేష్ పండగ ఉన్నాయి, ఊరికి అడుగు బస్తీలా. ఇంటర్ నుంచి బయటికి పోతలే నేను. लेकिन उन लोग का भरोसा नहीं कर रहे. क्या भरोसा? मैं ये कर रहा हूँ बोल के नहीं कर रहा हूँ बोल के भरोसा नहीं कर रहे. ऐसा हमारी बीवी भी बोल रही तुम लोग मेरे मर्द को खाली बिली लेके जा रहे, तुम लोग फजूल को उसको बिगाड़ रहे. उन्होंने सुधर रहा तो उसको तुम लोग बिगाड़ रहे. तुम उसको बिगाड़ेंगे ना, सुधरता नहीं, करते रहता हूँ. तुम उसको एक चांस दो, उसको नज़र में पिटाओ, नहीं तो कुछ तो भी दुकान डाल के दो. उन्होंने करके बताता तुम्हारा काम. पुलिस वाले साहब कंपनी में से उठा के लेके गए मेरे को. మన నామంతాపూర్ హెరిటేజ్ కంపెనీ ఉన్నాయి కదా, అక్కడి నుంచి తీసుకుపోయినా. నాకు మొత్తం జనాదరలో నా బిజతి అయిపోయింది అక్కడ. ఏం చేయనా సార్ అప్పుడు చెప్పు. అంటే నువ్వు హుస్సేన్ ఆలం, చార్మినార్ ఆ 2 పొల్యూషన్ చేస్తే మల్కాజ్గిరిలో ఎందుకు తీసుకెళ్ళారు? అంటే ఆ పిఎస్లో ఇడిచేసాను సార్, నా ఏరియా ఇడిచేసాను. పిఎస్ చాలా ఉన్నాయి నాకు, లేకపోతే 15, 16 పిఎస్ ఉంటాయి నాకు. పిఎస్ చాలా ఉన్నాయి సార్. కానీ ఎక్కడెక్కడ దొంగతనం చేస్తే ఆ ఏరియాలో ఏ ఏరియాలో చేసినట్టు అవి ఈ పిఎస్ వాళ్ళు పట్టుకున్నాను నాకు. ఈ పిఎస్ వాళ్ళు ఏం చేస్తారు, రికవరీ ప్రాపర్టీ వానికి ఇచ్చేస్తాయి. ఇంకా వేరే వేరే కోర్టు వస్తాయి, 10 నెంబర్ కోర్టు, 11 నెంబర్ కోర్టు, మళ్ళీ ఈ సిటీల అట్లా. జైల్లోకి వెళ్ళిన తర్వాత మనోజ్ సోనీతో పాటు కొంతమంది గ్యాంగ్స్ కూడా కలుస్తుంటారు, వాళ్ళందరూ కలిపి గ్యాంగ్గా ఫామ్ అవుతారంట. కావు సార్ అట్లా. జైలుకి నేను పోయినంటే నా జగలో నేను ఉంటాను. నా జైల్లో ఏం పని ఉంటే చేసుకుంటా అంతే. జాడు కట్టు, లేకపోతే మనం కిచెన్ వంట, ఖైదీకి చేస్తా కదా వంట అది. కానీ గ్యాంగ్ ఏం చేసుకోను నేను. నా పని నా ఇమ్మడ ఒక్కరు ఉంటాయి అంతే. బయటకు వచ్చాక గ్యాంగ్గా ఫామ్ అవుతాడు? ఏం కావు సార్, వాళ్ళు వేరే ఉంటాయి వేరే మంచి, కానీ నేను ఓరితోడి ఫామ్ కావు. నేను సింగిల్ అఫెండర్, సింగిల్ 15 అంతే. ఓరితోడి పోవా నేను, ఓరితోడి జోలికి నా జోలికి ఎవరు రావు. ఇప్పుడు మాత్రం దొంగతనం చేసినా నేను ఒక్కనే చేసాను, నా ఇంబడ ఎవరు చేయలే. కానీ మంచి ఒక చూపించాను నా దోస్తు అంతే. ఏం లేవు 95లో. అప్పటి వానికి మరి నేను మర్చిపోయాను, వాడు నాకు మర్చిపోయాను. ఏం లేవు. దొంగతనం ఒక ఏరియాలో చేస్తున్నప్పుడు అవును సార్, నువ్వు వేరే దొంగలు ఎవరైనా నా ఏరియాకి ఎందుకు వచ్చావు అని ఫైట్ చేయడం కూడా ఉంటాయి? ఏం లేవు. వారు ఇన్ఫార్మర్ ఉంటాయి, వాడు పోలీస్కి, సార్ ఫలానా మంచి మనోజ్ కుమార్ సోని ఇక్కడ కంపించిన నాకు, ఆవిడ ఎందుకు వచ్చిన ఈ ఏరియాకి, వానికి ధర ఫాలో చేశారు ఇంటి దగ్గర పట్టుకొస్తాను. వాళ్ళు అడుగుతాను నాకు, నువ్వు ఏరియాకి ఈ టైంకి ఎందుకు వచ్చి నువ్వు తిరగనీకి అంతే. అంటే చాలా గ్యాంగ్ ఉంటాయి సార్, ఇట్లా కలర్స్ ఉంటాయి నాకు. పెట్రోల్ పంప్లో బి పనిచేస్తున్నప్పుడు కలర్స్ ఉంటాయి నాకు. ఇట్లా చంచరగూడ జైల్లో, లేకపోతే నా ఏరియాలో అంబర్పేటలో ఏమన్నా నమస్తే అంటే నమస్తే అన్న అత్తయ్య. అంబర్పేటలో మంత్రి శంకర్ అని ఒక దొంగ ఉండాలి, ఆవిడ జైల్లో ఉన్నా కదా సార్. ఆయన నువ్వు కలిసి చేసేవారా? ఇప్పుడు చేయలేదు సార్. వానికి నేను పర్సం జైల్లో ఇంత ఏం లేవు. ఆమెది ఒక బిల్డింగ్ ఉన్నాయి పబ్లిక్ స్కూల్ దగ్గర నామతాపూర్లో. వాళ్ళు పోలీసు వాళ్ళు తీసేసుకున్నా ఏం చేసుకున్నా తెలియదు, కానీ మన ఇల్లు ఉన్నాయి అక్కడ, మన భార్యది. నా ఏరియాలో పోతే అప్పుడు, కానీ బయట ఇప్పుడు కొల్లలే నేను. నీ లవ్ వ్యవహారంకి వస్తే ఆ అమ్మాయిని ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఆమెకు 20,000 క్యాష్ ఇచ్చావు. అది డబ్బు నా దొంగతనం సార్. ఆ అమ్మాయి నాకు కలిసినప్పుడు
ఆ అమ్మాయికి నేను నల్గొండ డిస్ట్రిక్ట్ తీసుకుపోయినా మెలాడ్ అంటే నా చెల్లె దగ్గర నా నాయన అమ్మ దగ్గర ఈ అమ్మాయికి పెళ్ళి చేసుకుంటాను నేను. అక్కడ నేను 2 days 3 days ఉన్నా. నువ్వు పెళ్ళి చేసుకో ఏమీ చేసుకో, ఇంటి దగ్గర రావద్దు, నువ్వు మారిపో, మంచి ఉన్నావు, ఒక సంవత్సరం నాకు బయట ఉండి చూపిను ఎట్లా ఉంటాయి, నీకు అప్పుడు నా దగ్గర తీసుకుంటా. సరే అన్నా. అప్పుడు మళ్ళా ఒక వారం ముందు వచ్చినప్పుడు నా నాయన అమ్మ 2015లో డేట్ అయిపోయినాయి. అవును, మరి ఈ రెండో భార్య ఎందుకు వచ్చింది? ఈ 2 భార్య అంటే సార్ నాకు ఒక ముస్లిం ఫస్ట్ వాని బాబాయ్ తోడి చెప్పిన కదా ఆమ్సెట్ 2002లో పోయినాం. అంటే వాళ్ళు ములాఖాత్కి వచ్చినప్పుడు వాళ్ళ మర్దర్ నాకు చూస్తున్నప్పుడు ఈ మనోజ్ కుమార్ సోని అంటే ఓర్రు. అప్పుడు నాకు కేసులో ఏం లేవు, ఈవెన్ నాకు చేసిను, నాకు బి ములాఖాత్ చేసిను, మాట్లాడాను, ములాఖాత్ చేస్తాను, మీకోసం వస్తాను, మేము నా కోసం ఎందుకు వస్తాము, వస్తాను అమ్మ వస్తాయి, నా నాయన వస్తాయి, నా అక్క చెల్లె వస్తాయి, నేను నీకు గుర్తుపడా, నేను అమ్మాయితోటి చాలా దూరం ఉంటాను, నేను జల్లేసి పరిచయం అయిపోయింది వాడిని నాకు కేసు వాళ్ళతోటి. అప్పటి నుంచి నేను ప్రేమించుకున్నాను. పెద్ద భార్య అవి, కానీ ఇది వాంది కొంచెం క్యారెట్ మంచి లేవు, గుట్కా తినానా, తాగానా, లొల్లి చేయనా. అప్పుడు నేను దూరం అయిపోయినా అంతోడి అట్లా. మళ్ళీ ఇప్పుడు నేను పని చేస్తున్న మొత్తం నా దగ్గర వస్తుంది. అంటే మొదటి భార్య నువ్వే విడాకులు ఇచ్చావా? సెకండ్ భార్యకి నేను ఆ ఇంటర్లో పారీ తీసుకుపోయాను నేను. వీడు పెళ్లి చేసుకున్నాను ఎవరు పెద్ద భార్య. ఇప్పుడు వారి మొగ్గడు చూస్తలే, ఇంటలా బియ్యం వేస్తలే, ఏం మంచిగా చూసుకుంటేలే, వాడు వస్తాడో పోతాడో అంతే. నువ్వు నాతోటి ఉంటావు అంటే నీ మనసులో చెప్పు, నువ్వు ఉంటావు, నేను మంచిగా ఉంటావు. ఇప్పుడు నేను పెట్రోల్ పంప్లో పని చేస్తున్నావు, నాకు 50,000 చార్లీ ఉన్నాయి, మళ్ళీ మంచిగా చూసుకుంటా, నువ్వు నాతోటి మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా. లేకపోతే హైదరాబాద్లో చాలా అమ్మాయి ఉన్నాయి, ఆ అమ్మాయితోటి ఉన్నా ఇప్పుడు నేను. రెండో భార్య ఎందుకు సూసైడ్ చేసు? ఆ 2 భార్య ఎందుకు సూసైడ్ చేసుకోలేని అడిగినా సార్ నేను. అంటే టెన్షన్లో కాసుకున్నా అంట. అప్పటి నుంచి నేను జైల్లో రిలీజ్ అయినా నేను 2016 3 నెలల సక్క హాస్పిటల్లో పోయిన ఉస్మానియా. ఆడపోతే మొత్తం 90-80% కాల్చుకునేవి. ఎందుకు పోసుకున్నంటే నా టెన్షన్ తోడి పోసుకున్నంట. అప్పుడు మైస్టర్ జడ్జ్ గారు బి వచ్చాను, నాంపల్లి 9 నెంబర్ కోర్టు, నీ భార్యకి ఏం టెన్షన్ పడదు, నీ మీద ఏం లేవు, మంచి చూసుకోమని. అంటే అమ్మాయి నాకు మంచి అది ఏమైంది సార్, ఆ అమ్మాయి క్రిస్టియన్, ఈ ముస్లిం. అంటే నా ఫ్యామిలీలో సూసైడ్ చేస్తున్నాను, అది ముస్లిం ఉన్నదు నేను అత్తోడి ఉంటే తెలుగు వాళ్ళు ఉన్నానా మాడవాడి ఉన్నానా, అది కోసం పెళ్లి చేసుకున్నాడు 2. అంటే రెండో భార్య సూసైడ్ కారణం ఏంటి? అది టెన్షన్లో పోసుకున్నా చేస్తున్నాను. పోలీసు వాళ్ళు తోడి. పోలీసులు ఏం చేశారు? పోలీసు వాళ్ళు అది టార్చర్ చేస్తున్నా కదా సార్, మేట్పల్లి పిఎస్ఆలు దగ్గర ఉంటలే, దగ్గర ఉన్నసలే, నాకు నా భార్య దగ్గర ఉంటలే, నేను నా భార్య నా ఫ్యామిలీతోడే ఉంటలే, నేను ఎప్పుడు బయటికి వస్తా, ఎప్పుడు జైలుకి పంపిస్తున్నాను. నాకు ఆ కారణం వేసుకున్నాను అనుకుంటా సార్ నేను. నా భార్యకి అడిగాను ఎందుకు వేసుకున్నా అంటే నా టెన్షన్లో పోసుకున్నా అంట, కానీ నిజంగా చెప్తలే, నా మర్చిపోయినా. అప్పుడు లాస్ట్కి ఎప్పుడు దొంగతనం చేస్తాం? లాస్ట్ 2016 సార్. ఏ పోలీస్ స్టేషన్లో ఎంత చేశారు? అంటే ఆ దొంగతనం చేయలేదు సార్ నేను, అది అయిపోయింది నా చేతోడి తప్పు అయిపోయింది. చిన్నప్పటి నుంచి నా డాడీతోడి గుడికి పోతా నేను, చార్మినార్ పిఎస్కి పక్క కమాన్ దగ్గర ఒక శివమందిర్ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి పోతా నేను. ఆ 2016లో పెట్రోల్ పంప్లో పనిచేసేటప్పుడు ఏమైంది సార్, ఇది కొత్త నోట్ వచ్చింది అప్పుడు. అంటే ఒక దోస్త్ కంపిటీషన్ నాకు, అది దోస్తు జైల్ దోస్తు, బయటి దోస్తు కాదు. అంటే మన చంపాపేట కంపెనీకి పోయినా నేను, అంతోడి తాగాను, కళ్ళు తాగాను, బియర్ తాగాను సార్. మళ్ళీ నేను కోటిలో పోయి బియర్ క్వార్టర్ తాగాను నేను.
అంటే నా ఫ్యామిలీతోటి కళ్ళనికి పోనా అంటే నాకు అప్పటికి వాంటింగ్ అయిపోయింది సార్. ఏం చేయనా, ఎక్కడ పండుకోనా అంటే నాకు ఏదో నడవనికి వస్తలే, కాలు పెట్టడానికి వస్తలే. ఈ గుడి మనది, మన ఏరియాది. అంటే ముంగండేసి షటర్ ఉంది మెయిన్ రోడ్లో, ఇంకో గల్లీలో ఏమో డోర్ ఉంటాయి, చిన్న చిన్న ఉంటుంది కట్క. అది తీసి వెళ్ళిపోయినా నేను గుడిలో పండుకున్నా. నేను పండుకున్నప్పుడు ఆ గల్లా ఉల్లా మొత్తం లేపేసాను నేను. కానీ అది నేను లేపలే ఏం చేసానో నషలా నాకు ఏం తెలియదు సార్. కానీ అది ఒక తప్పు అయిపోయింది నాది. ఏం లేవు. అది లాస్ట్ దొంగతనం. ఎక్కడ, ఏ గుడిది? అది చార్మినార్ పిఎస్ శివ్ మందిర్. అది లాస్ట్. అందులో ఏం తీసుకొచ్చావు? ఏం తీసుకోలేదు సార్. గుడిలోకి ఎంటర్ అయ్యి పడుకున్నావు అంటే తాగి ఎట్లా గుడి అది గల్లా ఉంటాయి కదా, అది కింద పడేసాను నేను. గల్లా పెట్టి కుండి. కానీ డబ్బు ఏం తీయలే అంత. నా జీతం నా 3,000 చిల్లర వాళ్ళు వేసి పంపించిన పోలీసు వాళ్ళు అంతే. కానీ ఏం సీసీ కెమెరాలో వచ్చేసాను నేను. అప్పుడు నాకు జర కొంచెం నష దిగినట్టు ఆలోచన, ఈ గుడిలో ఎందుకు వచ్చిన నేను దొంగతనం చేయనీకి, గుడిలో ఎప్పుడు దొంగతనం చేయ నేను, మళ్ళీ ఇలా సీసీ కెమెరా ఉన్నాళ్ళు, అది ఆలోచించలేను నేను. ఆ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం వీడియో చూపి వచ్చి పట్టుకుపోయినా నాకు. అదే లాస్ట్ కదా? అది లాస్ట్. మళ్ళీ లాస్ట్ అంటే 2017లో ఒక 2014లో పీటీ వారం నేను అది పోయొచ్చాను నేను. లాస్ట్ సుల్తాన్ బజార్ పిఎస్ 2014 50 వారెంట్ అంతే, ఏం లేవు సార్. వారెంట్ మీద పోయిచ్చాను నేను. అంటే వారెంట్ మీద వెళ్ళడం కాకుండా నువ్వు చివరిసారిగా దొంగతనం చేసింది ఇక్కడ? ఏం చేయలేదు సార్. లాస్ట్ దొంగతనం ఎక్కడ చేసి? ఏం చేయలేదు లాస్ట్, ఎక్కడ చేయలేదు. 16లో చేసాను, గుడిలో అయిపోయింది అంతే, ఏం లేవు. 16 తర్వాత అసలు దొంగతనం ఏం చేయలేదు. అంటే 2 సంవత్సరాల నుంచి మనోజ్ సోని దొంగతనం చేయట్లేదు. తర్వాత ఎక్కడ నువ్వు జైల్లో ఉన్నావు? నా జైల్లో ఉన్నా కదా. 2016లో పోయినా, ఆ గుడి కేసులో పోయినా చార్మినార్ పిఎస్ తీసి. మళ్ళీ అది ఒక్క గుడి తప్పు అయితే నాకు ఇంకా 2 గుడి తప్పు వారెంట్ వేసిన సార్ నా మీద. అంటే ఫింగర్ ప్రింట్స్ టాలీ ఉంటాయి అంతే. ఫింగర్ ప్రింట్ ఏం టాలీ కాలే నాది. చూపమంటున్నావు, చూపిస్తలే నాకు. ఈ ఒక్క తప్పు అయింది సార్ గుడిది, నాకు అప్పుటా నేను. కానీ వేరే గుడిలో నేను ఇప్పుడు చేయలేదు సార్. అది ఎందుకు చేస్తావు నా మీద? సైదాబాద్ పిఎస్ ఉట్టిగా వేసాను నా మీద కేసు. చేస్తా ఏమో కానీ చేయలే అవి. ఒక తప్పు అయింది ఒప్పుకుంటా నేను నా మనసులో. ఇది దొంగతనం చేయనీకి వచ్చాను, అయిపోయినాయి తప్పు, తాగి ఉన్నాను నేను, తోబా చేసుకున్నా నేను. ఇప్పుడు నేను తాగుతా, ఇప్పుడు తాగుతా సార్. కానీ ఇట్లా ఏం లేవు. వారానికి ఒకసారి ఇంటర్లో తాగుతాను నేను. కానీ 100 దొంగతనాలు చేసిన మనోజ్ సోని మరి మంచిగా ఎందుకు మారాడు? మంచి సార్. అది మన 2016లో చంచల్గూడ జైల్లో ప్రోగ్రామ్ అయింది. అంటే ప్రతి ఒక నెలరా 2 నెలల ప్రోగ్రామ్ అయితే జైల్లో మన వికే సింగ్ డీజీ సాబ్. ఆ డీజీ సార్ ఏం చేసిన మాకు, మీరు మారిపో, ఈ జైలుకి రావద్దు, ఎందుకు దొంగతనం చేస్తున్నావు మీరు, ఎందుకు ఎట్లా అవుతున్నావు, మీ అమ్మ నాయన అత్త చెల్లి అందరితోటి కలిసి ఉన్నానా మీరు, ఈ జైలుకి వస్తే ఏం రాగం, ఏం దొరుకుతాయి మీకు, ఏం దొరకవు. రాత్రి పండుకుంటే అమ్మ కళ్ళులా వస్తాయి, నాయన కళ్ళులా వస్తాయి. ఇప్పుడు మీరు వస్తును పోతును, ఇప్పుడు బయటికి పోతే ఏం చేస్తారో మీరు, ఏం ఆలోచుకుంటాను, మీరు మారిపోతా లేకపోతే ఇట్లా చేస్తూ ఉంటారో మీరు. మేబీ మీకోసం ఒక సాయం చేస్తున్నాం, మీకోసం పని చేస్తాం మేము. మీరు జైలు నుంచి రిలీజ్ అయితే మేము పెట్రోల్ పంప్లా లేకపోతే వెల్డింగ్ షాప్ లేకపోతే మన వేరే పని మీకు పెడతాం. మా డీజీ సార్ ఈ పని పెట్టిన సార్, నెలకి 50,000 చార్జీలు ఇస్తున్నాం మాకు. ఇంకా చాలా ఖైదీ మంచిగా చూసుకున్నాం, వాళ్ళు రిలీజ్ అయినది. ఇంకా మంది మారిపోవాలంటే చూస్తున్నాం మా డీజీ సార్. కొంతమంది మారిపోతలే, కొంతమంది మారిపోయినాం. ఇప్పుడు మేము ఇంత డీజీ సార్ కోసం మా కోసం సాయం చేసినాం సార్. ఇది మారిపోవానా మనం, 15,000 తనఖా, మీరు మంచి ఉన్నానా అందరూ, మళ్ళీ జైలుకి పోవద్దు, మా కోసం ఇంత చేస్తున్నాం సార్ డీజీ సార్. ఇప్పుడు మా గవర్నమెంట్ పోలీసు వాళ్ళే నాకు టచ్ చేస్తలే,
మాకు డీజీ సార్ ఇంత సాయం చేసింది సార్. పోలీసు వాళ్ళు ఇట్లా టచ్ చేస్తలే, ఇప్పుడు టచ్ చేస్తాయి కానీ ఇప్పుడు మేము తప్పు చేస్తాయి ఇంకా కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు పని చేస్తున్నా లేవు, మళ్ళీ దొంగతనం చేస్తున్నా, పన్నీకి వస్తలేడు, అప్పుడు టచ్ అయింది. మనకు తప్పు చేస్తే టచ్ అవుతాయి అప్పుడు మాత్రం టచ్ కావు సార్. ఎందుకు అప్పుడు మా దిమాగ్ నుంచి 15,000 జీతం ఇస్తానంటే అది మారిపోయినా మనం ఈ ఆలోచించుకుంటా లేదు. దొంగతనం జీతం వస్తుంది నువ్వు చెప్తున్నావు, కానీ నువ్వు ఆల్రెడీ దొంగతనాలు చేసి కేజీ బంగారం లక్షలు క్యాష్ తీసుకుని వెళ్ళావు సార్. పెట్రోల్ బంపులో క్యాష్ కనిపిస్తున్నప్పుడు మళ్ళీ దొంగతనం చేయాలనిపిస్తుందా? కాదు, అది మాకు గుర్తు వస్తలేదు సార్. ఆ ఒక టైం ఉంది మాకు దొంగతనం చేయడానికి, అప్పుడు ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆలోచిస్తలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు మంచి పని చేస్తున్నారంటే నా ఫ్యామిలీ, నా భార్య, అక్క, చెల్ల, నా సాడు అందరు నాకు కళ్ళు నీకు వస్తున్నాయి. ఇప్పుడు మా ఫాదర్ చనిపోయిన, అమ్మ చనిపోయిన సార్. వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళావాను? జైల్లో ఉన్నా సార్ నేను. మరి అప్పుడు నీకు బాధ అనిపించలేదా? చాలా బాధ కనిపించింది, కానీ నాకు లెటర్ వచ్చింది జైల్లో. అప్పుడు నేను ఏం చేయను సార్, ఏం చేయను. వీళ్ళు అందరు ఏడుస్తారు అక్కడ. నువ్వు మారాలని మీ నాన్న నీకు చెప్పుతో కొట్టారని చెప్పాను సార్. కానీ నువ్వు మారిన తర్వాత నీ మార్పు చూడడానికి మీ అమ్మ నాన్న లేకపోవడమే చాలా అనుకుని వాళ్ళు నిన్ను చాలా ప్రయత్నం చేశారు. చాలా మారలేదు, నువ్వు జైల్లో ఉన్నావు సార్. కానీ ఇప్పుడు మారేవాడు. ఇప్పుడు నేను నెలకు ఒక జీతం తీసుకొని మంచి లైఫ్ ఉన్నావు. కానీ ఈ టైంలో మీ ఫాదర్ మదర్ లేకపోవడం నీకు అంటే నాకు 2009లో ఒకసారి ములాఖాత్ వచ్చింది సార్ నాకు. నా ఫాదరు, నా అమ్మ, నా అక్క, నా బావ అందరు వచ్చిన నాకు. ఆ లాస్ట్ టైం ఇచ్చిన నేను ఏం లేవు, ఇక్కడి నుంచి మారిపోతా, ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుంటాను నేను, నాకు ఒక ఛాన్స్ ఈ డాడీ అంతే. కానీ ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నప్పుడు సమయంలో మీ నాన్నగారు లేకపోవడం, ఇప్పుడు పనిచేస్తున్నప్పుడు మీ నాన్నగారు బతుకుంటే చాలా చూడడానికి ఆనందపడేవారు కదా, ఖుషి అవుతుంది. కానీ లేవు వాళ్ళు ఇప్పుడు. ఇప్పుడు సడన్గా పెట్రోల్ బంప్లో పనిచేస్తున్నప్పుడు సడన్గా అది దేవుడు మీ అమ్మగారికి మీ నాన్నగారికి నీ దగ్గర పంపిస్తే ఏం చేస్తావు? మన దగ్గర ఉంటా నేను. కానీ ఇప్పుడు మంచిగా ఉన్నా సార్ నేను. నా భార్య, నాకు ఒక బిడ్డ, నాకు ఒక కొడుకు, ఫ్యామిలీతో మంచిగా ఉన్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలతో? బిడ్డ అరబీకి పోతుంది సార్ స్కూల్. ఇప్పుడు నీలాగా నీ పిల్లలు కూడా ఉండగా ఆ దారి పట్టకుండా ఉండరు, ఏం చేస్తారు? ఇక బాబు బి హాస్టల్లో ఉన్నా సార్. బాబుకి హాస్టల్లో తీసుకొచ్చాను నేను. వాని కోసం బి ఇంకా కోసం చూస్తున్నాం. వానికి పెద్ద అవుతారదా పోలీస్ వాళ్ళు లేకపోతే డాక్టర్ అది చెప్పిస్తాం మనకి. మంచి స్కూల్లో చదివిస్తాం మనకి. अच्छा पढ़ाता हूँ उसको. अभी बच्ची भी जा रही सब स्कूल को, अरे भी पढ़ती हूँ. ओ बच्चों को देखते में ये कामा छोड़ दिया. कहीं को तो फैमिली रहे तो बहुत खुशी होती. ये जेल को जाना आना वेस्ट.
నువ్వు తెలుసో తెలియకో చెడు స్నేహం వల్ల ఆ దొంగ నేరాలు బాధపడ్డావు. ఇప్పుడు వస్తున్న యువతకి అంటే కొంతమంది చాలామంది చూస్తుంటారు పనిచేసిన పెట్రోల్ పంప్ దగ్గర కూడా జాలీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. సార్ వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళకి మార్చాలి, వాళ్ళకి చెప్పాలి అనిపిస్తుంటుంది. అయితే సార్ అందరికీ చెప్తా ఉంటాను నేను. జైలు నుంచి ఎవరు రిలీజ్ అయితే వానికి చెప్తాను నేను, మారిపో అంతే. మంచిగా ఉన్నాయి కావాలంటే పండి పెట్టిస్తాను నేను పెట్రోల్ పంప్లా. ఎవరెక్కడ తిరుగుతూ ఉంటావు సార్. ఫైనల్గా చెప్పు మనోజ్, నువ్వు 100 దొంగతనాలు చేసావు. సార్ ప్రతి మనిషి కూడా మారాలని కోరుకుందాం. నువ్వు ఇకపై డీజీ గారు ఆదేశాల మేరకు ఒక పెట్రోల్ పంపులో పని చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించావు. మరొకసారి దొంగతనం చెయ్యను అని గ్యారెంటీగా చెప్పగలవు? ఇప్పుడు నాకు డీజీ సార్ నాకు పని ఇచ్చిండు సార్. ఒకసారి నేను 2016లో గుడి కేసులో పోయినా, నేను బయటికి వచ్చిన నేను పోయిను తీసుకో అంటా సార్. మళ్ళీ అట్లా ట్రై చేసిన చాలా హోటల్లో పనిచేస్తున్నాను నేను. ఈ పెట్రోల్ పంప్ దగ్గర ఉంటాయి సైదాబాద్ దగ్గర ఏసీపీ ఆఫీస్ ముంగడ డక్కన్ బబర్చి హోటల్ ఉన్నాయి ఆడ. ఆ హోటల్లో పనిచేస్తున్నాను నేను. ఆ హోటల్లో పనిచేస్తే నేను పోతూను వస్తున్నాను సార్ పని కోసం. కానీ ఇయ్యలేదు సార్. మళ్ళీ లాస్ట్ టైం 2017లో నాకు వారంలో పెట్రోల్ పంపులో పనిచేస్తున్న తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన మనోజ్ నాకు కొత్త జీవంతం దొరికిన సార్. నాకు మంచి మరొకసారి జైలుకి వెళ్తాడా వెళ్ళాలి సార్. జైలుకి వెళ్ళాను మళ్ళీ ఇది దొంగతనం తీరి నా దిమాగ్లో ఆలోచించుకోను నేను. నా పని సార్ పెట్రోల్ పంప్, నా భార్య, నా బిడ్డ, ఈ దొంగతనం ఏం ఆలోచించుకోను సార్. అది మర్చిపోయాను సార్ నేను. ఇప్పటికీ మర్చిపోయినాను. నేను జైలు నుంచి ఇట్లా కాల్ పెట్టినప్పుడు దిమాగ్లో మర్చిపోయినాను అది. అంటే మరొకసారి జీవితంలో మనోజ్ దొంగతనం చేయడు సార్. అంటే ప్రామిస్ సార్. ఇంకోసారి దొంగతనం చేయి, ఈ కొత్త జీవితంతో ఉంటాం. ప్రామిస్ సార్. ఇది ఈ వారం మనోజ్ సోని ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత, రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత 4వ క్లాస్ వరకు చదివిన తర్వాత దొంగగా మారడానికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి చెడు స్నేహం, 2 అతనికి దారిలో పెట్టడానికి తల్లిదండ్రులు శ్రద్ధ చూపించుకోవడం. ఈ 2 కారణాలతో మనోజ్ సోని నేరాల బాట పట్టి దాదాపు 100కు పైగా దొంగతనం చేశాడు. జనరల్గా జైల్లో కొంతమంది ప్రిజనర్స్ లోపలికి వస్తారు, వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని పట్టించుకొని గత అధికారులు, కానీ ప్రస్తుతం డీజీ గారు మాత్రం నేరస్తులు తిరిగి జైలు రాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఒక కొత్త పథకం ఆలోచించి వాళ్ళకి ఉపాధి బాట కల్పించారు. మనోజ్ సోని లాంటి వారు చాలామంది నేరాలు చేసి బయటకు వచ్చి జైలు అధికారులు కల్పించిన పెట్రోల్ పంప్ అవ్వచ్చు, లేదా వెల్డింగ్ షాపుల్లో పనిచేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా సంపాదించుకుంటారు. ప్రతి మనిషి కూడా క్రిమినల్ అవ్వాలంటే దానికి పెద్దగా స్క్రీన్ ప్లే చేయరు, అనుకోని పరిస్థితులు వస్తుంటాయి. అది సర్కమ్స్టెన్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, ఎడ్యుకేషన్ లేకపోవడం అవ్వచ్చు. కానీ మనోజ్ సోనిలో మాత్రం 2 కారణాలు. ఒకటి చెడు స్నేహం అన్నది బాగా ప్రధానంగా కనిపిస్తుంది. దీనివల్ల మనోజ్ సోని లాంటి వాళ్ళు నేరాలు బాట పడతారు. కానీ ప్రతి వ్యక్తి కూడా నేరం బాట చేసిన తర్వాత, జైలుకి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి ఏమి కనిపిస్తుంది? పోలీసులు ఒంటి మీద దెబ్బలు కనిపిస్తాయి. అవి మారాలి అనుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ విధంగా మనోజ్ సోని వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి వ్యక్తి మారాలి, సమాజం వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలని తెలుసుకున్నాం. ఇది ఈ వారం మనోజ్ సోనితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.